అయితే సంగీత నృత్య కళాశాలలో నేను 40 సంవత్సరాలు లెక్చరర్ పనిచేసిన అనుభవం చెప్తున్నాను. మీరు ఇప్పుడు వస్తారు, ఒక్కరోజు డ్యాన్స్ చేస్తారు, పాడతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకెప్పుడో సెటిల్ వాళ్ళు పిలిచేస్తారు. అలా కాకుండా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఈ సంగీత నృత్య కళాశాలలో చేరండి. మీ జీవితాలు బాగుపడతాయి. ఎలా బాగుపడుతుంది? మేము సంగీతం ఒకటే నేర్పించము, నాట్యం ఒకటే నేర్పించము, నైతిక విలువలను నేర్పిస్తాం. సమాజంలో ఎట్లా బ్రతకాలి నేర్పిస్తాం. రేపు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కుటుంబాల పెద్దలతో ఎట్లా వ్యవహరించాలి, కుటుంబంలో ఎట్లా ఇమడాలి, పెద్దలు ఏదన్నా ఒక మాట అంటే దాన్ని పాజిటివ్గా తీసుకొని మంచి దారిలో వెళ్ళడం ఎట్లా అనేది మేము నేర్పించే కంటే మీరే సంగీతమే అది నేర్పిస్తుంది. టీం వర్క్ కదా సంగీత నృత్యం. ఆ టీం వర్క్లో 20 మందితో 30 మందితో కలిసి ఎలా వ్యవహరించాలి, ఎలా బ్రతకాలి, అది మీకు ఎంత ఉపయోగపడుతుందో ఆలోచించండి. కనుక ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఈ ఊర్లో చదువుతున్న రోజుల్లో మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చుంటారు కనుక సంగీత నృత్య కళాశాలలో ఫుల్ టైం రెగ్యులర్ కోర్సులు ఉంది, ఈవినింగ్ కాలేజ్ ఉంది. మీకు ఏది అందుబాటులో ఉందో అది. రేపులా ఎల్లుడితో లాస్ట్ డేటు. ఇంకా చేరాలనుకున్న వాళ్ళు చేరవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి, అంటే వివేకానంద స్వామివారి జయంతి కనుక పరమాత్మ దయతో 2 మాటలు మేము సెలవిచ్చే అదృష్టం కలిగింది. మరొకసారి పెద్దలందరికీ ప్రణామాలు అర్పిస్తూ మీకు అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాం. అది ఎట్లా వస్తారో మీ స్పిరిట్, ఇన్స్పిరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి జడ్జెస్, మంచి లెక్చరర్స్ ఇక్కడ ఉన్నారు, బాగా నేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. అట్లే మోహన్ గారు